ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు వినాయక నవరాత్రాల్లో 3వ రోజు. విఘ్నాలని తొలగించే మహానుభావుడు, కార్యసిద్ధిని కలిగించేవాడు అయిన వినాయకులలో ఒకరైన లక్ష్మీ గణపతి తత్వం ఏమిటి, లక్ష్మీ గణపతి ప్రాధాన్యం ఏమిటి అనే విశేషాన్ని గణపతి దర్శనం అనే శీర్షికలో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుద్ధపక్షం. ఈరోజు సోమవారం. సోమవారానికి చంద్రుడు అధిపతి. నృత్య కళని కానీ, నాట్య కళని కానీ, అలాగే సాహిత్య రంగంలో ప్రవేశం కానీ చేయడానికి అనుకూలమైనటువంటి రోజు. మానసికమైనటువంటి ప్రశాంతతకి తగినటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నట్లయితే వారం అంతా సుఖంగా శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు తిథి షష్ఠి. షష్ఠికి అధిపతి కుమారస్వామి. చక్కనైనటువంటి చిత్రలేఖన కళని, అలాగే శిల్పకళని, ఇంకా ఇతరమైనటువంటి అల్లికలు, కుట్లు పని చేయడానికి యోగ్యమైనటువంటి తిథి ఈరోజు నక్షత్రం స్వాతి. యాం కామయేత దుహితరం ప్రియాస్యాదితి తాన్ నిశ్చయాన్. స్వాతి నక్షత్రంలో కానీ వివాహాన్ని చేస్తే పుట్టింటికి రాని కూతుర్ని బతిమలాడినప్పటికీ కూడా అత్తింట్లోనే సుఖంగా ఉంటున్నాను అంటుందిట. అంతటి గొప్ప నక్షత్రం వివాహానికి. వ్యవసాయపు పనుల్ని ప్రారంభించడానికి చాలా యోగ్యమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినట్టయితే రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది. ఏ విధమైన శాంతులు ఏ పాదాల్లో జన్మించినప్పటికీ లేవు. మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. వివాహాదులకి సంబంధించినటువంటి మాటల్ని మాట్లాడుకునే ఆలోచనల్లో ఉంటారు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి పెద్దగా ఆర్థికమైనటువంటి లాభం లేకపోయినప్పటికీ కూడా వ్యాపారాన్ని మంచి నైపుణ్యంతో కొనసాగించుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి పనిభారం పెద్దగా ఉండదు. కాకపోతే రాకపోకలు మాత్రం కాస్త కష్టంగా అనిపిస్తూ శారీరకమైన అలసటగా గోచరించవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి విపరీతమైన శారీరక శ్రమ అయినటువంటి కారణంగా విశ్రాంతిని కోరుకుంటూ ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఈ పరిశ్రమ ఎలా నడుస్తుందా అనేటటువంటి చింతతో ఉండొచ్చు. అయినా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని తప్పక మంచి ఆలోచనని పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి భారం, అలాగే తీసుకున్నటువంటి రుణాలకి సంబంధించిన వడ్డీల భారం కనిపిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తగు ప్రయత్నాన్ని చేస్తే తప్పక వ్యాపారాభివృద్ధిని పొందగలుగుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి పనిభారం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అధికారుల ఒత్తిడి మాత్రం బాగా ఉంటూ ఉండడంతో తాత్కాలికంగా చికాకుగా అనిపించవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి పొలాల నిండుగా నీరుండడం, లేదా నీరు నిలిచి ఉండడం, లేదా నీరు పోయే విధానం లేకపోవడం కారణంగా కొద్దిగా బాధగా అనిపిస్తూ ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి అనేకమైనటువంటి మనుష్య సహాయం, అంటే ఎంతమందో మనుషులు వచ్చి సహాయం చేస్తూ ఉండేటటువంటి అవకాశం ఏర్పడిన కారణంగా పని చాలా తేలికగా ముగిసిపోతుంది. గడువు లోపలే ముగిసిపోయే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకి తాత్కాలికమైనటువంటి ఆర్థిక లాభం కనిపించే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి మహిళలు అయినట్లయితే, వృత్తి వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. పెద్దగా లాభం లేకపోయినప్పటికీ కూడా వ్యాపారం అలా జోరుగానే కొనసాగుతూ ఉండొచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వారికి పనిభారం ఉన్నప్పటికీ కూడా తేలికగా చేసుకోగలుగుతారు.
దానికి ఉద్యోగంలో కొన్ని మెళకువలు తెలిసినటువంటి కారణంగా. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి తగినటువంటి ఔషధాలు పొలాల్లో చల్లేందుకు దొరకకపోయే కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహానికి గురి కావచ్చు. కానీ మిత్రుల్ని కానీ అడిగినట్లయితే తప్పక సరైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగానే ఉన్నా ఎంతో ఉత్సాహవంతులుగా ఉంటారు. నిరుత్సాహానికి ఏమాత్రము గురి కాకపోవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకి ఎక్కడ ఉన్నటువంటి పని అక్కడ మాత్రమే ఉంటూ ఉంటుంది తప్ప ఏ పనిలోనూ ముందుకు వెళ్ళేటటువంటి తనం గోచరించకపోవచ్చు. అంత మాత్రాన దుఃఖపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి సంపూర్ణంగా వృత్తి వ్యాపారం చక్కగా సాగుతుంది. ముఖ్యంగా కుటీర పరిశ్రమలు చేసేటటువంటి వారికి మరింత లాభదాయకంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి పని ఒత్తిడి బాగా ఉంటూ ఉంటుంది. అధికారుల మందలింపు కూడా ఉండేటటువంటి కారణంగా కొద్ది నిరుత్సాహంగా అనిపించవచ్చు. అయితే పనిని సకాలంలో చేసినట్టయితే అధికారుల ప్రశంసలు కూడా అదే సందర్భంలో లభించే అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి వ్యవసాయపు దిగుబడి ఎంత వస్తుందా అనేటటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. దిగులు పడాల్సిన అవసరం లేదు. ముందు నాటికి పరిస్థితులన్నీ అనుకూలించవచ్చు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు రుణాన్ని చేసైనా సరే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనకు వస్తారు. అనుభవజ్ఞుల్ని సంప్రదించడం అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి రుణాలు ఇచ్చినటువంటి వారి నుంచి ఏ విధమైన ఒత్తిడి లేనటువంటి కారణంగా ఉత్సాహంగా వ్యాపారాన్ని చేయగలుగుతారు. పైగా రుణదాతలు కూడా సహకరిస్తూ వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి పనిభారంతో పాటు అధికారుల మందలింపులు కూడా ఉండేటటువంటి కారణంగా గబుక్కున నోరు ఎగిరేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వాద వివాదాలు కానీ చర్చలు కానీ చేయడం అంత మంచిది కాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి పనిభారం బాగా ఉన్నప్పటికీ కూడా పైవారి ఏమాత్రము ఒత్తిడి లేనటువంటి కారణంగా సుఖంగా పనిని నిర్వహించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ముడి సరుకు రావడం అనేది కొద్దిగా ఆలస్యం కావచ్చు. అయినా చక్కనైనటువంటి వ్యాపారం సాగుతూనే ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్త్రీలు మంచి ఉత్సాహకరంగా ఉంటారు. పెండ్లి మాటలు కానీ అలాగే ఇతరమైనటువంటి రంగానికి సంబంధించిన అంటే నాటక రంగం సాహిత్య రంగానికి సంబంధించిన ఆ కార్యక్రమాల్లో నిమగ్నులై కనిపిస్తారు. ఉత్సాహంగా రోజు రోజంతా గడపగలుగుతారు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు వ్యాపారాన్ని మార్చాలి అని పూర్వం అనుకున్నటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ఉద్యోగం చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్టాలు నష్టాలు ఏమాత్రం ఉండదు. యథాపూర్వంగానే అలా గడిచిపోతూ వెళుతూ ఉంటుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి సౌఖ్యదాయకంగా ఉంటుంది. పరిశ్రమ 10 మంది నుండి ఆర్డర్లు వస్తాయనేటటువంటి ధైర్యం ఉన్న కారణంగా ఉత్సాహంగానే ఉండగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో పట్టుదల భావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొద్ది మందిలో మొండి వైఖరితనం కనిపించవచ్చు. ఆ పద్ధతిని కానీ విడనాడుకున్నట్లయితే వాతావరణం అంతా సక్రమంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు కొద్ది ధరలను కానీ తగ్గించుకోగలిగినట్లయితే వ్యాపారము వృత్తి కూడా మంచి ఆశాజనకంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగులకి అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అణిగిమణిగి ఉండడం ఎంతైనా అవసరం. తాత్కాలికంగా లేని పక్షంలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి రావచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తమైనటువంటి ఆర్డర్ల కోసం దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. చేయడం వల్ల ప్రయోజనం నెరవేరి తీరుతుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఎందరో వ్యక్తుల్ని సహాయకులుగా తీసుకుని అనుకున్నటువంటి పనిని అనుకున్న కాలంలో తప్పక పూర్తి చేయగలుగుతారు.
ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనే ఉత్సాహంతో, అంటే తమ సంతానానికి సంబంధించినటువంటి అవసరాలని తీర్చడం కోసమని విదేశాలకు వెళ్ళాలనేందుకు తగిన ప్రయత్నాలని ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారాన్ని విస్తరణ చేసేందుకుగా సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యులైన వారితో చర్చలలో పాల్గొవచ్చు. ఈ రోజున ఉద్యోగస్తులైనటువంటి వారికి పనిభారం హెచ్చుగానే ఉంటుంది, అధికారుల ఒత్తిడి హెచ్చుగానే ఉంటుంది. ఈ రెంటితో పాటు మానసికమైనటువంటి ప్రశాంతత కొంత కొరవడి పనిని సకాలంలో అందించలేకపోవచ్చు కూడా. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి కూలీలు దొరకనటువంటి కారణంగాను, అలాగే ఇతరమైనటువంటి పనులు చేసుకునేందుకు తగినటువంటి ఆర్థికమైనటువంటి లాభం లేనటువంటి కారణంగాను కొద్ది మందకొడిగా పని సాగుతూ ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి అత్యుత్సాహకరంగా ఉంటుంది. ఈ రోజున ఏ పని కూడా ఆగనే ఆగదు. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు ప్రత్యేకమైనటువంటి చదువుని చదవాలి అనే అభిప్రాయంతో దూరపార ప్రదేశాలకి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి చదువుకుని తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు తప్పక రుణాన్ని తీసుకోవాలనే గట్టి నిర్ణయానికి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, విజయాన్ని పొంది తీరుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారు ఈ ఉద్యోగంతో పాటుగా మరో ఉద్యోగాన్ని ఏదైనా సరే పార్ట్ టైంగా చేయాలి అని ఆలోచించి ప్రయత్నాలు ప్రారంభిస్తారు, తప్పక అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు మరో ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మెళకువలు తెలుసుకుని అక్కడ భూముల్ని కొనుక్కొని అక్కడ ఈ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే ఊహకొస్తారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన ఏమాత్రమూ సరికాదు. ఇక ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు తాము తప్పక చేయగలవనేటటువంటి ధైర్యంతో ఉండి ఏ పనినైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉంటారు. పూర్తిగా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలోకి వస్తారు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి పురుషులు తప్పక వ్యాపారాన్ని పెంచాలనేటటువంటి దృక్పథంతో అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదిస్తూ కనిపిస్తారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నష్టాలు నిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి కుటుంబంలో ఐకమత్యం ఉండేటటువంటి కారణంగా చాలా సంతోషదాయకంగా ఈ రోజున గడపగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తప్పక తాము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచివేసి వ్యాపారంలో స్థిరపడాలనే అభిప్రాయంతో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలకు వస్తారు. అది తాత్కాలికంగా సరికానటువంటి నిర్ణయమే. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు చాలా చక్కనైనటువంటి ముందు చూపుతో చేయవలసినటువంటి ముడి సరుకుని, అలాగే చేయవలసినటువంటి వస్తువు ఉత్పత్తిని సకాలంలో చేయాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. తగు ప్రయత్నాలని చేసుకుంటారు. ఉద్యోగస్తులైనటువంటి వారు ముందుకు ముందే అన్ని పనుల్ని పూర్తి చేసుకుని విశ్రాంతిని పొందగలిగే అవకాశానికి వస్తారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఆ పొలాలకి చల్లవలసిన ఏవేవి మందులైతే ఉంటాయో వాటన్నిటినీ ముందుకు ముందే సిద్ధం చేసుకుని ఉంటారు. ఎవరైనా వాటిని అప్పుగా అడిగినా లేక కావాలని అడిగినా ఇవ్వడం ఎంతవరకు సరి అనే విషయాన్ని ఆలోచించుకుని మాత్రమే చేసుకోగలగాలి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు చక్కనైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. అనారోగ్యానికి ఏమాత్రము గురి కానే కారు. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు చక్కనైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన సూచనల్ని వినేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి తాత్కాలికమైనటువంటి అవరోధాలు కలిగినప్పటికీ కూడా తప్పక వ్యాపారాన్ని చక్కగా చేసుకోగలుగుతారు తగినటువంటి ఆలోచనల కారణంగా. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి
కష్టనష్టాలు, నిష్ఠుర వార్తలు ఏమాత్రమూ లేనే లేవు. ఈ వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ప్రభుత్వాధికారుల సహాయ సహకారాల కారణంగా పొలంలో చల్లవలసినటువంటి మందులు కానీ, ఇతరమైనటువంటి సలహాలు, సూచనలు కానీ తప్పక లభిస్తాయి. ఆనందంగా ఉండగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ప్రభుత్వం నుండి కొంత కట్టవలసినటువంటి పన్నుల్లో ముదరా వచ్చేటటువంటి కారణంగా, అంటే మినహాయింపు వచ్చేటటువంటి కారణంగా మంచి ఉత్సాహంగా గడపగలుగుతారు ఈ రోజును. సకల గణాలకి పతి, వరసిద్ధిని కలిగించే మహానుభావుడు. ఈ రెండితో పాటు తప్పక విజయాన్ని అనుగ్రహించే ఆ గణపతికి సంబంధించిన నవరాత్రాలలో లక్ష్మీ గణపతికి ప్రత్యేకత ఉంది, ప్రాశస్యం ఉంది. ఆ లక్ష్మీ గణపతి ప్రాధాన్యం ఏమిటో గణపతి దర్శనం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతి దివ్య అనుగ్రహ కారక శక్తి స్వరూపుడు. గణపతి మనకి తొలివేలుపు. ఆదౌ పూజ్యో గణాధిప అని సంప్రదాయం చెప్తుంది. గణపతికి సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు సతీమణులు ఉన్నారని పురాణాలు విశ్లేషించాయి. ఈ ఇరుదేవేరులు గణపతి అనుగ్రహ ఫలదాయక శక్తులుగా భావిస్తారు. ఓం సిద్ధిదాత్రే నమః, ఓం బుద్ధి పతయే నమః అని గణపతిని మనం పూజిస్తాం. గణపతిని సిద్ధిపతి, బుద్ధిపతి అని గణేశ పురాణం ప్రస్తావించింది. ఇరుదేవులతో కూడుకున్న ఆనందమయ గణేశ స్వరూపమే లక్ష్మీ గణపతి ఆకృతి. ఏ వ్యవహారమైనా ఆటంకాలని దాటి విజయ ఫలసిద్ధిని చేకూర్చడానికి ఉపకరించే గణేశ శక్తే లక్ష్మీ గణపతి ఆకృతి. సిద్ధితత్వమే అసలైన సంపద. ఆ సిద్ధితత్వాన్ని సిద్ధలక్ష్మిగా మనం ఉపాసన చేస్తూ ఉంటాం. సాధకులు ఆధ్యాత్మిక సాధన ద్వారా సిద్ధిని పొందుతారు. ఆపై బుద్ధి వికాసం కలిగి హృదయ అరవిందంలో భగవత్ చైతన్యాన్ని దర్శిస్తారు. హృదయపీఠంపై సాధనా పటిమత సిద్ధిబుద్ధి సమేతమైన గణేశుణ్ణి ప్రతిష్ఠించుకోవడమే లక్ష్మీ గణపతి దర్శనం. గణపతి నవరాత్రుల్లో లక్ష్మీ గణపతి ఆరాధన సకల సంపదలని, ఆరోగ్య సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో వాస్తు గణపతి అంశానికి స్వాగతం. వివిధ రకాలైనటువంటి గణపతుల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా అనేక రీతులుగా లాభాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అష్ట వినాయక తత్వంలో ఏకదంత గణపతి యొక్క ప్రాధాన్యత అద్వితీయంగా చెప్పడం జరిగింది. గణపతి ఏకదంత స్వరూపం కూడాను వాస్తు దోష నివారణకు బాగా సహకరిస్తుంది. ఏకపదం మాయను సూచిస్తుంది కాబట్టి దంత శబ్దం వలన ఏకాధికారం, శక్తి అనేటువంటివి సూచించబడతాయి. ఇక్కడ ఏకదంత రూపంలో గణపతి ప్రతిమను స్థాపించడం వల్ల ఇంట్లో అద్వితీయమైనటువంటి శక్తి ప్రసరించడమే కాకుండా దుష్ట ప్రభావం కలిగినటువంటి శక్తులన్నీ కూడాను నశించిపోతాయి. ఆదాయం, ధనవృద్ధి బాగా జరుగుతుంది. అంతేకాకుండా గృహ క్లేశాలన్నీ కూడాను తొలగిపోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. సుఖశాంతులు వృద్ధి చెందడానికి ఈ ఏకదంత గణపతి సహకరిస్తాడు సుమా. కుటుంబ సభ్యులలో బుద్ధి వికాసాన్ని కలిగింపచేస్తాడు ఏకదంత గణపతి. పనుల్లో సద్భావనలు అనేటువంటివి చోటు చేసుకుంటాయి కూడా. ఈ ఏకదంత గణపతిని పూజా మందిరంలో కానీ, ఇంటి హాలులో మధ్యలో కానీ ప్రతిష్ఠించుకొని నిత్యం కూడాను ఆరాధన చేయటంలో గణపతి అనేక రకాలుగా సహకరించడం జరుగుతుంది. అలాగే మహోదర గణపతి అని చెప్పేసి ఆ స్వామి వాస్తు దృష్ట్యా కూడాను మహోదర స్వరూపతత్వంలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని గృహానికి
ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. ఈ స్వరూపాన్ని ఎప్పుడైనా సరే ఇంటి మధ్య భాగంలోనే స్థాపించాలి. జల తత్వాలలో సమతౌల్యం ఏర్పడి వాస్తు దోషాలు అనేటువంటివి పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. మహోదర గణపతి యొక్క విగ్రహాన్ని ఏ ఇంటిలో ఎవరైతే ఉంచుతారో వారికి అగ్ని జలతత్వాల యొక్క సమతౌల్య స్థితి కలిగి ఆ గృహం దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. దృష్టి దోషం, విఘ్నాలు కలుగుతూ ఉండటం ప్రతి పనిలో, ఇవన్నీ కూడాను తొలగించేటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావం మహోదర గణపతిలో తాగిన పరమార్థం. గణపతి మంత్రాలు కూడాను సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. గకార ప్రియుడు ఆయన. మనం నిత్యం కూడాను గణపతిని ఆరాధన చేసేటప్పుడు ఇంటిలో చతురావృత్తి తర్పణ ప్రియుడుగా ఆ స్వామిని అర్చన చేయటం కూడాను శతవిధాలా కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని చవిచూడటానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే గజానన స్వరూపంలో స్వామివారు వాస్తుశాస్త్రరీత్యా పెక్కు రీతులుగా మనకు అనేక విధాలుగా సహకరిస్తూనే ఉన్నాడు. గణేశుని యొక్క గజానన స్వరూపం దేదీప్యవంతమైనటువంటి శక్తిని ప్రసరింపచేస్తుంది. ఆ కుటుంబం యావత్తూ కూడాను ఆధ్యాత్మిక తత్వంతో జీవనాన్ని గడిపే విధంగా అందరి మనసుల్లో కూడాను స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఒక గృహంలో సింహద్వారానికి రెండు వైపులా కూడాను గజాన్ని యొక్క ముఖం ఉన్నటువంటి అద్వితీయమైన చెక్కడాల్ని చెక్కించేటువంటి సాంప్రదాయం కూడా ఉన్నది. సింహద్వారం పైన రెండు వైపులా కూడాను ఆ విధమైనటువంటి గజాన్ని యొక్క చెక్కినటువంటి స్వరూపాన్ని గనక ఉంచినట్లయితే ఆ ఇంటిల్లిపాది కూడాను శాంతియుతమైనటువంటి సహజీవనాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని వాస్తు గణపతి అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో గణపతి కటాక్షం అనే అంశానికి స్వాగతం. కటాక్షము అంటే కరుణాపూర్వకమైనటువంటి చూపులు అని అర్థం. వినాయకుడు చల్లని చూపులు కలవాడు, అలా కాదు సుమా మెల్లని చూపులు కలవాడు అని కూడా సాహిత్యం వర్ణిస్తుంది. ఏనుగు కన్నులు చాలా చిన్నవి. గజపతి గణాననుడు, గణాధ్యక్షుడు, గజవదనుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. ఆయన గణానాం పతి. మన దేహంలో ఉండేటటువంటి 8 పుర్యష్టములకు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. శరీరంలో ఉండే సంధులు అంటే మోకాళ్ళు, మోచేతులు, అరికాళ్ల సంధి, నడుములు, మెడ, భుజాలు, ఇవి 8 ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఈ 8 సంధులు కూడా సంధి వాతం అనే వ్యాధిని పడకుండా ఆరోగ్యంగా కదల్చగలగాలి, సంతోషంగా ఉండగలగాలి, ఐశ్వర్యదాయకంగా ఉండాలి. ఆరోగ్యంతో కూడినప్పుడే ఐశ్వర్యం లభిస్తుంది అనుకున్న పక్షంలో మనకు శరీరంలో వాతం ప్రకోపించకుండా ఉండాలి. ఇందు నిమిత్తమే ఈ గణపతి కటాక్షం అనే అంశంలో ప్రత్యేకంగా సోమవారం నాడు బెల్లం పానకంతో చేసిన పదార్థాలను విరివిగా వినియోగించాలి అంటూ సూచించడం జరుగుతున్నది. గణపతికి ప్రీతికరంగా బెల్లం నీటితో అభిషేకం చెయ్యాలి. ఉప్పు లేనటువంటి బియ్యం పిండితో చేసిన శనగపప్పుతో మేళవించిన కుడుములను ఆహారంగా స్వీకరించాలి. మెల్లని చూపులు ఈ వినాయకుడివి. గణపతి కటాక్షం, ఆ గణపతి చూపులతో మనం గమనించినట్లయితే గజపతి ఏనుగు
ఎంత సన్నని చూపులైనప్పటికీ నేలపైన ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన పరిణామంలో ఉన్న గుండు సూదిని కూడా గ్రహించగలదు, గుర్తించగలదు. ఆ గజపతి చూపు అంత తీవ్రమైనది, అంత సూక్ష్మమైనది. మనం కూడా అటువంటి చూపులను కలిగి ఉండాలి. చుట్టుపక్కల వచ్చే ప్రమాదాలను పసికట్టగలగాలి, నియంత్రించగలగాలి, అరికట్టగలగాలి. అంటే అలాంటి చూపులు మనకు కావాలి. చూపులలో తీవ్రతను పెంచుకునే నిమిత్తమై, సూక్ష్మతను పెంపొందింపజేసుకునే నిమిత్తమై ఉప్పును ఆహారంగా స్వీకరించడం తగ్గించాలి. అందుకోసమే సంప్రదాయం సంకల్ప సిద్ధిగా, గణపతి కటాక్షంగా ఆహార పదార్థాలను ఏ పండుగ, ఏ సందర్భం, ఏ రోజు ఏ విధంగా వినియోగించాలో కూడా ప్రత్యేకంగా విడమర్చి మరీ తెలియజేస్తూ ఉన్నది. గణపతి కటాక్షం కావాలి అంటే నక్షత్ర మండలంలో జ్యోతిషపరంగా గణపతి స్వరూపం ఏమిటో గుర్తించాలి. గణపతి హస్త నక్షత్ర జాతకుడు అని జ్యోతిర్మండలం తెలియజేస్తుంది. దేవతలకు ఇలా నక్షత్రాలు ఉంటాయా అంటే విరివిగా కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలలో ఏ ఋతువులో, ఏ మాసంలో, ఏ కాలంలో ఏ నక్షత్రాల కాంతులు ఏ విధంగా మనకు శ్రేష్ఠను కలిగిస్తాయో గుర్తించినటువంటి సాహిత్యం, వైదికం, వేదధర్మం ఆ కాలంలో కనిపించే ఆ నక్షత్రాల సమూహానికి ఆ దైవ రూపాన్ని కల్పించి పురాణాల కథల ద్వారా ఒక విజ్ఞానాన్ని ఇలా గుర్తిస్తూ ఈ మాసంలో హస్తా నక్షత్ర మండలం, ఇది వినాయక మండలం. ఈ మండలం మధ్య భాగంలో ఆశ్లేష నక్షత్రం కూడా జ్యోతికమైనందువలన ఆశ్లేష నక్షత్రాధిపతి సర్పం కనుక ఈ వినాయకుడు నాగ యజ్ఞోపవీతనుడు అంటూ గుర్తిస్తుంది. వినాయకుడి పూజ అంటే నక్షత్రాలను పూజించడమే. వినాయకుడిని అర్చించడం అంటే జ్యోతిష్యాన్ని పరిశీలించడమే. మేషాదిగా ఉండేటటువంటి రాశులలో సహజమైనటువంటి 6వ రాశి కన్యా రాశి. భావకుండలిలో 6వ రాశి శత్రుత్వ గుణాలకు ప్రతినిధిగా ఉండేటటువంటి రాశి అంటూ వర్ణిస్తుంది జ్యోతిషం. మనలో ఉండేటువంటి శత్రుత్వాలు 6. అవి శత్రుత్వాలుగా మనం గుర్తించినప్పుడే, మనం వాటి ఉనికిని గుర్తించినప్పుడే తొలగించే ప్రయత్నము చేస్తుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6ంటిని 6 భాగాలుగా గుర్తించి ఇవి మన శత్రువులు అని మనం గుర్తిస్తే ఎలా వదిలించుకోవాలి? 12 ద్వారా సహజమైనటువంటి వ్యయభావం, 12 వ్యయస్థానం పాపస్థానం ప్రశస్యతే అని జ్యోతిష్శాస్త్రం నిఘంటువులో తెలియజేస్తుంది. సహజమైనటువంటి మీనరాశి 12వది, ఇది వ్యయం, ఖర్చు. శత్రుత్వ గుణాలను ఖర్చు పెట్టుకోవాలి అంటే ఈ మాసంలో గణపతిని అర్చించాలి. అందులో ఈరోజు ప్రత్యేకంగా గణపతికి ప్రీతికరంగా తెలుపు రంగులో ఉండేటటువంటి పదార్థాలను, చప్పడి కుడుములు, బియ్యం పిండితో చేసిన వాటినే విశేషంగా ఈ రోజున వినియోగించాలి. గణపతిని అర్చించేటటువంటి భాద్రపద చవితి నాడు ఏ విధంగా మనం వినాయకుడికి ప్రీతికరంగా గోధుమ పిండితో చేసిన ఉండ్రాళ్ల పాయసం సిద్ధం చేశామో, సమర్పించామో, ఈ రోజు ప్రత్యేకంగా 3వ రోజు నాడు వినాయకుడికి ప్రీతికరంగా బియ్యం పిండితో చేసిన పదార్థాలు, అందులోనూ చప్పిడి కుడుములు, అలాగే బియ్యం పిండి, బెల్లము వీటితో చేసిన మధ పదార్థాన్ని వినియోగించిన పక్షంలో వినాయకుడి కటాక్షం మనకు లభిస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. గణపతి కటాక్షం మనకు లభించినందువల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ ప్రశ్న వేసుకుంటే గణపతి చదువులకు గురువు, అధిష్టాత, విద్యా గురువు. గణపతి లేఖిని పట్టుకొని మహాభారతం రాస్తూ ఉంటే వ్యాసుడు మహాభారతాన్ని చెబుతూ ఉంటాడు. గ్రంథులు అన్న పేరిట నేను ఎంత వేగంగా రాస్తానో తెలుసు కదా, నేను వ్రాయడం ఆపే లోపల మీరు కొత్త శ్లోకం సంధించకపోతే నా గంటం ఆగిపోతుంది అని వినాయకుడు చెప్పినట్లుగా కూడా కాశీపురాణం వర్ణిస్తుంది. చకారకొక్షి అన్న కథ ఇక్కడే పుట్టింది. అలాంటి గ్రంథులు వ్యాసుడు ఆలోచన చేస్తూ ఈ గణపతి వ్రాసే వేగాన్ని నియంత్రించే నిమిత్తం అక్కడక్కడ కఠినమైన శ్లోకాలు 8800 ఉన్నాయి. 1,08,000 శ్లోకాల మహాభారతంలో. అంటే అలాంటి శ్లోకాల్ని సంధించడంతో గణపతి వ్రాసే ఆ వేగానికి కొంత నిరోధం, స్పీడ్ బ్రేకర్, వేగ నిరోధకం మళ్ళీ వ్రాయడం మొదలెట్టాట. వినాయకుడు వ్రాయసకాడు. మనలో వ్రాత నేర్పరితనం పెరగాలి, వినాయకుడిని అర్చించాలి.
గణపతి కటాక్షం ఇలా లభిస్తుంది. గణపతి ప్రకృతికి సంబంధించిన దైవం. ఆయన బొజ్జ నిండా గాబు గాదే అనుకుంటే ధాన్య రాశి. అపారమైనటువంటి ధాన్య సంపదలు మనకు కలగాలి. రైతు బంధువు ఈ వినాయకుడు. పాడి పంటలతో ఉండే వినాయకుడిని అర్చించాలి. గణపతికి ప్రీతికరంగా ఆయన కూర్చునేటటువంటి చోట పీట దగ్గర 5 కుప్పలు గోధుమల రాసులని పిడికిళ్లతో పొయ్యాలి. 5 పృథివీ ఆపస్తేజ వాయురాకాశాద్ వాటికి ప్రతీక. ధాన్య రాశిపైన గణపతిని ఉంచాలి మనస్సులోనే సుమా. ఇవన్నీ సంకల్పం చెయ్యాలి మనస్సులోనే సుమా. అలాగే సంపద కావాలి, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి. పసుపు రంగులో ఉండే వినాయకుడిని అర్చించాలి. పసుపు ముద్ద రూపంలో ఉండే వినాయకుడిని అర్చించాలి. నాకు అక్కరలేదు అంటూ బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం మానివేయాలి. ఏది మనం మానేస్తామో అది మన వెంట పడుతుంది. ఏది నాకు అక్కరలేదు అనుకుంటామో పరమాత్ముడు మనకు దానినే అందించే ప్రయత్నం చేస్తుంటాడు. మనసులో లాలస పెట్టుకొని బాహ్యంగా నాకు వద్దు అని అనుకోవడం కాదు సుమా. నిజంగానే నాకు మమకారం లేదు అనుకుంటే పరమాత్ముడు అదే మనకు అందిస్తాడు. మన పని మనం చేస్తే పరమాత్ముడు ఆయన పని ఆయన చేస్తాడు. మన ప్రయత్నం లోపం లేకుండా చెయ్యాలి. ఫలితం పరమాత్ముడు అందిస్తాడు. బంగారం కావాలి, పసుపు రంగులో ఉండే వినాయకుడిని అర్చిద్దాం. ఆరోగ్యం కావాలి, సమర్పించే ప్రతి పదార్థం కూడా వేడిగా ఉండాలి. అట్లని మసిలేంత వేడిగా కూడా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. పరమాత్ముడిని మన ఇంట్లో కూర్చుండబెట్టుకున్నాం. ఇది 3వ రోజు. చాలామంది పరమాత్ముడిని వినాయకుడిని 3వ రోజున నిమజ్జనం చేస్తూ ఉంటారు, కదిలిస్తూ ఉంటారు. ఇలా కదిలించడం భౌతికంగానే సుమా. మనసులో స్థిరంగానే ఉన్నాడు అన్న ఆలోచన చెయ్యాలి. అలా చేస్తేనే గణపతి కటాక్షం మనకు సిద్ధిస్తుంది. గణపతి కటాక్షం ఉంటేనే ఐశ్వర్య ఆనంద ఆరోగ్యదాయకంగా ఈ జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. రేపు మళ్ళీ కలుసుకుందాం. గణపతి కటాక్షంతో అందరం ఆనందంగా ఉందామని కోరుకుంటూ శుభమస్తు. గణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత గణపతిం మనసా స్మరామి. గంట వాయిస్తే దేవతలకు పిలుపు, శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు. అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ చప్పుడుకి వాళ్ళు వస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిష్కారణంగా నిలబడి సహాయం చేయండి సహాయం చేయండి అని గట్టిగా అరిచారనుకోండి, ఏమైందో అని చెప్పి 10 మంది పరిగెత్తుకొస్తారు మీకు ఏదో ఆర్తి కలిగిందని. అలాగే ఒక అంబులెన్స్ మీద లైట్ వెలుగుతూ చప్పుడు చేస్తోందనుకోండి, లోపల ఎవరో ప్రమాదకరి పరిస్థితిలో ఉన్నారు అని అర్థం. ఒక ఫైర్ ఇంజిన్ వెళుతూ గంట కొడుతోందనుకోండి, ఎక్కడో అగ్నిహోత్రం అంటుకుంది, అది ఆర్పడానికి ఎడుతోంది అని గుర్తు. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చెయ్యాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. ఉత్తిష్టంతు, మీరు లేచి వెళ్ళిపోండి. ఎందుకని? బ్రహ్మకర్మ సమారభే, మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం. అవిరోధేన, మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు. రాక్షస గణములు పిశాచ గణములు లేచి వెళ్ళిపోతాయి. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి, అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం. చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు.
ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. మీరు చూడండి, ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాడు అన్నం తినేవాడు, తల్లిని తండ్రిని. వాడు వచ్చి మీద పడిపోయి కంచం లాగేస్తాడు, నీళ్లు లాగేస్తాడు, అమ్మ బొబ్బ అంటాడు, ఆ అమ్మ అంటాడు, లాగేసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, కింద పారేస్తాడు, ఉద్దురు అంటే ఈడుస్తాడు. అప్పుడు వాడిని పట్టుకెళ్ళి కాసేపు ఆడించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని చూసి భోజనం అయిపోగానే ఏమంటారు, అమ్మయ్య కాసేపు పిల్లల్ని ఆడించబట్టి కడుపు నిండా అన్నం తిన్నాం ఇవాళ, లేకపోతే అన్నం తినరు ఎవరు, వీళ్ళు నానాల్లరీ చేసేస్తారు అంట మన పిల్లలే. ఎవడు పిల్లల్ని పట్టుకున్నాడో వాడి వలన ఇంటి యజమాని భోజనం చేశాడు, భోజనం చేసి శక్తిగా ఉండి మిగిలిన కార్యక్రమాలు చేశాడు. భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. అందుకే ఎప్పుడైనా ఊరిరిగింపు పెడుతోందనుకోండి, ఓ పెద్ద ఊరిరిగింపు పెడుతున్నప్పుడు కేవలం ముందు మాత్రమే కాదు, పెద్దలు ఊరిరిగింపునకు ముందు ఉండాలి, చిట్ట చివర ఉండాలి, రెండు భాగముల యందు ఉండాలి. అలా ఉండకపోతే ఊరిరిగింపులో అపశృతులు దొల్లుతాయి. అందుకని ముందు వెనక ఉండి ఊరిరిగింపుని నడిపిస్తారు. అలా ఊరిరిగింపుని ఎలా నడిపిస్తారో అలా గణములనన్నిటినీ కూడా ఆయన విశిష్టమైన నాయకుడై నడిపిస్తాడు. రామాయణంలో ఒక శ్లోకం ఉంది. మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఓ మాట అంటాడు అరణ్యకాండలో. అందులో అంటాడు, స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునాయధ అంటాడు. మేకలు పెద్ద మంద వెడుతూ ఉంటుంది. ఆ మంద వెడుతున్నప్పుడు వెనకాతల కావలివాడు ఒకడు వెడుతుంటాడు కర్ర పట్టుకుని. ఎందుకని? తోడేలు వచ్చి మేకలను ఎత్తుకుపోతుంది. అందుకని కర్ర పట్టుకుని కూడా కాపలా వెడుతూ ఉంటాడు. ఒక తోడేళ్ళనే కాపలా పెట్టేస్తే అప్పుడు ఇంక ఇబ్బంది లేదుగా అని ఒక తోడేళ్ళనో నక్కనో కాపలా పెట్టారనుకోండి, అప్పుడు గొర్రెల మందలోనో మేకల మందలోనో మేకనో గొర్రెనో ఎత్తుకుపోవడానికి బయటవేవీ రావక్కర్లేదు, ఇవే తినేస్తుంటాయి. వెనకాతల ఉన్నటువంటి నాయకుడు సమర్థుడు కాకపోతే, ముందు నడిపించే నాయకుడు సమర్థుడు కాకపోతే వాడి ఒక్కడి వల్ల వెనక ఉన్నవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. మనం ఏదో S1 బోగి దగ్గర నుంచి S23 బోగి వరకు ఉంటాయి. అవి కాక జనరల్ కంపార్ట్మెంట్సు, లేడీస్ కంపార్ట్మెంటు, ఏసీ కంపార్ట్మెంట్లు, పోస్టల్ వ్యాను, ప్యాంట్రీ ఇన్ని ఉంటాయి. మనం కంపార్ట్మెంట్లోకి ఎక్కేసి బెర్త్ చూసేసుకుని నిద్రపోతాం. కానీ మొట్టమొదట ఏది కదులుతుంది? ఇంజిన్ కదులుతుంది. ఇంజిన్ వెనక మొదటి బోగి కదులుతుంది, మొదటి బోగి వెంట రెండో బోగి కదులుతుంది. మొట్టమొదట ఇంజిన్లో డ్రైవర్ ఉంటాడు, వెనక బోగిలో గార్డ్ ఉంటాడు. అందరూ నిద్రపోతుంటారు రైల్లో, వీళ్ళిద్దరూ నిద్రపోరు. వీళ్ళిద్దరూ తెలివిగా ఉంటే రైల్లో ఉన్న వాళ్ళందరూ తెల్లవారేటప్పటికీ క్షేమంగా వెళ్ళవలసిన గమ్యానికి చేరుకుంటారు. రైల్లో అందరూ తెలివిగా ఉండి ఇంజిన్లో ఉన్నవాడు గార్డు నిద్రపోయారనుకోండి, వీళ్ళందరూ ఎక్కడికెడతారో నేను చెప్పక్కర్లేదు. అందుకే నాయకత్వంలో ఉన్నవాడు విశిష్టమైన వాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి వెంట వెడితే క్షేమంగా ఉంటామో, ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడై ఉంటాడో, ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడో వాడు వినాయకుడు. అందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు. భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే, ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది. అందులో సాంకేతికంగా మీరు తత్వపరంగా చూస్తే ఉపాసనా క్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ భాద్రపద మాసం, శ్రావణ మాసం ఈ రెండు వర్ష ఋతువు.
శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఆ మబ్బులు కిందకి దిగుతాయి, బాగా నీరు నిండిన మబ్బులు. అందుచేత తొందరగా చీకటి పడిపోతుంది. పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది, ఎప్పుడు జల్లు పడుతూ ఉంటుంది. ఆ జల్లు పడుతున్న కారణం చేత శ్రావణ మాసంలో ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి, పురుగులు పెరిగిపోతాయి. పెరిగిపోయి తీగలు ఇటువైపు చెట్ల మించి అటువైపు చెట్ల మీదకి అల్లేసుకుంటాయి. అవి ఎంత దట్టంగా అల్లుకుంటాయంటే అసలు ఏ జంతువు కూడా తీగల్ని తెంపుకొని అవతల వైపుకి వెళ్ళలేక పడుకుంటాయి. చాలా ఇబ్బంది, తీగల్లో పరిగెత్తలేమని. ఏదో కుందేళ్లలాంటివి ఉన్నాయనుకోండి, అవి పరిగెడదామంటే తీగలు కాళ్ళకి తగిలి పడిపోతాయి, చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో భాద్రపద మాసంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది. ఏనుగు నడిచిందనుకోండి, ఏనుగు యొక్క శరీరమే అంత బలం. అది నడిచి వెడుతుంటే అడ్డొచ్చినటువంటి తీగలన్నీ పట 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 తెగిపోతాయి. ఇంకా ఏదైనా తెగలేదనుకోండి, దాన్ని తొండంతో తెంపేసి నడిచి వెళ్ళిపోతుంది. ఏనుగు ముందు నడిస్తే వెనకాతలైక మిగిలిన జంతువులన్నీ నడిచి వెళ్ళిపోతాయి, మార్గం వచ్చేస్తుంది. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు.